హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు అరటిపండు ఉపయోగాలు, అలాగే అరటిపండు మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అరటిపండు అన్ని పండ్లలో కన్నా శక్తినిచ్చే పండు. ఈ అరటిపండు సంవత్సరం పొడవునా దొరుకుతుంది. అరటిపండులో 116 క్యాలరీలు ఉంటాయి. పండ్ల అన్నింటిలో ఎక్కువ క్యాలరీలు ఇచ్చేది ఈ అరటిపండు. సరైన పద్ధతిలో మనం అరటిపండుని తింటే మనం బరువు తగ్గవచ్చు కూడా. రోజుకు 1 లేదా 2 అరటిపండ్లని మాత్రమే తీసుకోవాలి. అంతేగాని డజన్లకు డజన్లు తీసుకోకూడదు. అతిగా తినడం అంత మంచిది కాదు. మీరు 2 అరటిపండ్లకి మించి తీసుకున్నారు అనుకోండి, అది బరువు పెరగడానికి దారితీస్తాయి. బరువు తగ్గాలి అని అరటిపండు తీసుకుంటే ఏం చేయాలి అంటే, ఉదయం అరటిపండు తినడం సరైన సమయం. చాలామంది భోజనం తరువాత అరటిపండు తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకుంటే ఇబ్బంది ఏమిటంటే, ఏదైనా సరే ఆహారం చివరిలో కఫం పెరుగుతుంది. అరటిపండు కూడా కఫాన్ని పెంచుతుంది. మీరు బరువు తగ్గాలి అనుకుంటే వాతం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే అరటిపండు తినాలి. ఉదయం ఈ అరటిపండు తినటానికి సరైన సమయం. ఇది ఉదయం తగినంత శక్తిని ఇస్తుంది. ఈ అరటిపండు ఆకలిని నియంత్రిస్తుంది. ఒక్క అరటిపండు తినగానే మీకు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఈ అరటిపండు కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని తగ్గించటానికి అరటిపండు సహాయపడుతుంది. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండేటటువంటి ఫైబరు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మీరు బరువు తగ్గాలి అనుకుంటే బాగా పండిన అరటిపండ్లు కాకుండా దోరగా ఉన్న అరటిపండ్లు తినడం మంచిది. ఈ అరటిపండు శరీరానికి మంచి పోషణని ఇస్తుంది. బలహీనత సమస్యకు ఈ అరటిపండు ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి తగ్గిన వారు ఈ అరటితో జీర్ణశక్తిని పెంచుకోవచ్చు. అరటి సరిగ్గా జీర్ణం కాదేమో అని కొంతమంది అనుకుంటారు. ఈ అరటి పండులో ఫైబర్ ఉంటుంది. ఈ అరటిపండు తేలికగా అరుగుతుంది. ఈ అరటిపండు తిన్న వెంటనే శక్తిగా మారుతుంది. ఎక్సర్సైజ్ టైంలో కూడా ఇది మంచి ఎనర్జీని ఇస్తుంది. ఈ అరటిపండులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ ఇవన్నీ కూడా శరీరంలో చక్కగా పనిచేయటానికి సహాయపడతాయి. కడుపులో పుండ్లకి ఈ అరటిపండు ఆయింట్మెంట్లా పనిచేస్తుంది. కడుపులో పుండ్ల సమస్యతో బాధపడుతూ ఉంటే ఇది ఒక మంచి ఆహారం. పెద్ద ప్రేగుల లోపల అల్సర్లు తయారవుతాయి. అలాంటప్పుడు ఈ అరటిపండు మంచి ఆహార వైద్యం కింద పనిచేస్తుంది. విరోచనాలతో బాధపడే వారికి విరోచనాలను తగ్గిస్తుంది ఈ అరటిపండు. అలాగే మలబద్ధకం వారికి మోషన్ ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. ఇలాగా ఆపోజిట్ యాక్షన్స్ అరటిపండుకి ఉన్నాయి. నీళ్ళ విరోచనాలలో ఈ అరటిపండు ఒక ఎనర్జీ ఆహారంగా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పి సమస్య ఇలాంటి వాటిలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. 4 రోజులు అరటిపండ్లని రోజుకు 8 అరటిపండ్ల వరకు తీసుకుంటూ ఉంటే ఈ కీళ్ళవాపుల ఉపశాంతి లభిస్తుంది. కేవలం ఒక ఫ్రూట్ డైట్లా తీసుకోవాలి. ఈ అరటిపండ్లు వీర్యపుష్టిని, రక్తపుష్టిని పెంచుతాయి. అలాగే ఈ అరటిపండు తీసుకోవటం వల్ల హృదయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులలోనూ ఈ అరటిపండు మంచివి. ఈ అరటిపండ్లలో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల అరటిపండ్లలో పోషక పదార్థాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అరటిపండులో నీళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. 70.1 గ్రాములు నీళ్లు ఉంటాయి. అలాగే 100 గ్రాముల ఈ అరటిపండులో ప్రోటీన్ 1.2 గ్రాములు ఉంటుంది. ఇంకా కొవ్వు పదార్థాలు 100 గ్రాముల ఈ అరటిలో 0.3 గ్రాములు ఉంటాయి. అంటే చాలా తక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు అయితే 27 లేదా 28 గ్రాములు 100 గ్రాముల ఈ అరటిలో ఉంటాయి. ఇంత పిండి పదార్థం ఉంది కాబట్టే ఇది ఆహారంగా పనికొస్తుంది. 100 గ్రాముల అరటిలో కాల్షియం కూడా ఇందులో 17 మిల్లీగ్రాములు ఉంటుంది. ఈ కాల్షియం వల్ల ఎముకలు గట్టిపడతాయి. అలాగే ఇనుము 0.4 మిల్లీగ్రాములు ఉంటుంది. సోడియం 37 మిల్లీగ్రాములు ఉంటుంది. అలాగే పొటాషియం కూడా 88 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇంకా అనేకం ఉంటాయి. రాగి ఉంటుంది, జింక్ ఉంటుంది, అలాగే లవణాలు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఇలాగ బోలెడన్ని ఉంటాయి. ఈ ప్రకృతి అన్నింటినీ ఒక ప్యాక్ చేసి మనకు ఈ అరటిపండుని ఇచ్చినట్లు ఈ అరటిపండు ఉంటుంది. ఈ అరటిపండు తినటం వల్ల ఇన్ని మినరల్స్, సూక్ష్మ పోషకాలు, విటమిన్స్ ఇలాంటి అన్నింటినీ పొందినట్టు అవుతుంది. ఈ అరటి గురించి కొన్ని నిజాలు ఏమిటంటే,
ఈ అరటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ వ్యాధి, స్థూలకాయం ఇవి ఉన్నవాళ్ళు మాత్రం అరటిని తీసుకోకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా అరటిని తీసుకోవచ్చు. ఈ అరటి పండుని జ్వరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు, నీరసంగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, ఇలాగ అన్ని సందర్భాలలో తీసుకోవచ్చు. ఈ అరటి పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటు అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ అరటిపండు శరీరంలో విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. అలాగే రాత్రిపూట పాలు, ఈ అరటిపండు ఈ కాంబినేషన్ తీసుకుంటే రాత్రి హాయిగా నిద్రపడుతుంది. ఇంకా ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి కలలు రావు. ఈ అరటిపండులో పొటాషియం ఉంటుంది కాబట్టి శరీర కండరాలను ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. జబ్బున పడ్డ వాళ్ళకి ఈ అరటిపండు శక్తిదాయకంగా ఉంటాయి. ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా ఈ అరటిపండు ఉపయోగపడుతుంది. పచ్చి అరటికాయ విరోచనాలను తగ్గిస్తుంది. అలాగే పండిన అరటి ఏమో మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కడుపులో యాసిడ్ని ఈ అరటి తగ్గిస్తుంది. ఈ జీర్ణాశయ సమస్యలు పెద్ద సమస్యలు. 100 దోషాలు ప్రకోపించిన, 100 వ్యాధులు వచ్చిన ఒక వ్యక్తి జీర్ణక్రియ కాపాడితే ఆ వ్యక్తికి ఏమీ కాదు అని ఆయుర్వేదం చెప్తుంది. జీర్ణక్రియ అంత ముఖ్యం. ఈ జీర్ణాశయ సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిలో అరటి బాగా పనిచేస్తుంది. కూరగా వండుకొని అరటికాయ తీసుకోండి. లేతగా ఉన్న కాయ అయితే మంచిది. ఇది ఆరోగ్యప్రదాయినిగా పనిచేస్తుంది. దీన్ని రోజువారీగా తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ అరటి వేడిని తగ్గించి జీర్ణకోశానికి శక్తిని ఇస్తుంది. అయితే ముదిరిన అరటికాయ ఎప్పుడు తినకండి. ఇది ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు. కూరగా వాడాలి అంటే లేత అరటినే వాడండి. బాగా ముదిరి కండపట్టిన అరటికాయను సన్నగా చక్రాలుగా తరగండి. వీటిని ఎండబెట్టి మెత్తగా పొడి చేసి రోజు తీసుకుంటూ ఉంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు తీసుకుంటూ ఉంటే హెర్నియా వ్యాధిలో ఫలితం వస్తుంది. అలాగే కొంతమందికి పేగు చివరి భాగం జారి విరోచన మార్గం గుండా బయటికి వస్తూ ఉంటుంది. కొంతమంది వృద్ధులలో చూస్తూ ఉంటాం. బాగా విరోచనాలు అయిన పిల్లలలో చూస్తూ ఉంటాం. ప్రేగు కొంత భాగం మలద్వారం నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో అలాగే గర్భాశయం చివరి భాగం జనన అవయవంలోకి అంటే యోని భాగంలోకి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో కూడా ఈ అరటి పొడిని తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. వదిలైన కండరాలను ఇది సరిచేస్తుంది. అలాగే మహిళలలో వచ్చే కుసుమ వ్యాధులు, గర్భాశయ వ్యాధులు, తెల్లబట్ట వ్యాధులు ఉన్నవారు కూర అరటి కాయని చక్రాలుగా తరిగి ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటూ ఉంటే ఈ వ్యాధులు తగ్గుతాయి. దప్పిక, గొంతు మంట, టైఫాయిడ్ వ్యాధి ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నా లేదా ఈ వ్యాధులు వచ్చి తగ్గిన అప్పుడు మీరు ఈ అరటిపండుని ఉపాహారంగా తీసుకుంటూ ఉంటే అరటిపండు శక్తిని పెంచుతాయి. అరటి పువ్వుని దంచి రసం తీసి ఆ రసాన్ని మజ్జిగకి కలుపుకొని తాగేయండి. దీంతో రక్త విరోచనాలు, జిగట విరోచనాలు తగ్గుతాయి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.